ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 2 ప్లస్ 2 2 ప్లస్ 2 2 2 ప్లస్ ఇలా పెరుగుతూ యాడ్ అవుతున్నాయి. ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు ఆన్సర్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఎన్ని ఉన్నాయి అనేసి లెక్క పెట్టండి. 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 ఇవన్నీ 2s కాబట్టి ఇంటూ 2తో గుణించాలి. 2 5 10 0 1 2 4 8 9 2 3 6 2 2 4 2 1 2 దీని యొక్క ఇవన్నీ యాడ్ చేస్తే దీని యొక్క ఆన్సర్ ఇది అవుతుంది. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. 1 క్యూబ్ రూట్ వాల్యూస్ లోపల 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ఇలా క్యూబ్ వాల్యూస్ యాడ్ అవుతూ వస్తే ఆన్సర్ అనేది ఎలా చేయాలి సింపుల్గా అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇక్కడ క్యూబ్ వాల్యూస్ని పక్కన పెట్టేయండి. క్రింద ఉన్న వాల్యూస్ ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 3 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 అవుతుంది. సో దీని యొక్క ఆన్సర్ అనేది 6 అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్గా చేయొచ్చు అనమాట. ఒకసారి దీన్ని యాడ్ చేసి కూడా చూడొచ్చు. 1 క్యూబ్ 1 అవుతుంది, 2 క్యూబ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది, 3 క్యూబ్ 27 అవుతుంది, టోటల్ 36 అవుతుంది, రూట్ 36 వాల్యూ 6 అవుతుంది. సో ఈక్వల్ అయింది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ డి ఎగ్జామ్స్లో చాలా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు బాడ్మాస్ రూల్ నుంచి ఎలా మనము సింపుల్గా సాల్వ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే 84 డివైడెడ్ బై 7 అంటే దీన్ని 84/7గా మనం రాసుకోవచ్చు. మనందరికీ తెలిసిందే. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 84 ఇంటూ 1/7గా కూడా రాసుకోవచ్చు. ఈ విధంగా మనము దీన్ని 84 ఇంటూ 1/7 ఇంటూ 1/3 ఇంటూ 1/2గా రాసుకోవచ్చు. 7 1 7 12 పోతుంది, 3 1 3 4 పోతుంది, 2 1 2 2 పోతుంది. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు తప్పకుండా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రూట్ వాల్యూలో ఇలా బేస్ సంఖ్యలు యాడ్ అవుతూ వస్తే చాలా ఈజీగా ఆన్సర్ని కనిపెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎలా ఉంది. 1 ప్లస్ 3 ఈ రెండు కూడా బేస్ సంఖ్యలే. ఇది 1 ఇది 2. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? ఎన్ని ఉన్నాయి? 2. దీని యొక్క ఆన్సర్ 2 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 3 కూడా బేస్ సంఖ్యలే, రూట్ వాల్యూలో ఉన్నవి. సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి. దీని యొక్క ఆన్సర్ 3 అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి. 1 2 3 4 ఈ 4 కూడా బేస్ సంఖ్యలే. సో దీని యొక్క ఆన్సర్ 4 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇలా ఎప్పుడైనా వస్తే వీటిని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, 5 బై ఈ రెండింటిని తర్వాత మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. 2 3 6 కదా, 6 వస్తుంది. ఆ తర్వాత ఈ రెండింటిని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. సో దీని యొక్క ఆన్సరు 5/6 అనమాట. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్ని మీరు కనిపెట్టి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి.